డాక్టర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్ అంటే ఏజ్ అంటూ లేదు. చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య వస్తుంది. అయితే వాళ్ళు తీసుకున్న లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, అయితే వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల ఈ విధంగా వస్తుందంటారా? యూజువలీ ఇది గుండెపోట అనేది ఇది పెద్దవాళ్ళకి వస్తుంది. 55 ఇయర్స్ కింద తక్కువ వస్తే మేల్ ఆర్ 65 ఇయర్స్ కింద తక్కువ వస్తే స్త్రీలు ఇది మనము ప్రీమాచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. 45 ఇయర్స్ కింద తక్కువ వస్తే అది యంగ్ పేషెంట్స్ విత్ హార్ట్ అటాక్ అంటాం. బీపీ అనుకోవచ్చు, షుగర్, హార్ట్ స్ట్రోక్కి సంబంధించి ఫ్యామిలీ జీన్స్ పరంగా వస్తుందంటారా? ఫ్యామిలీ హిస్టరీ వల్ల మనము రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, బట్ అది ఒకటే ఫ్యాక్టర్ మ్యాటర్ అవుతుందంట కాదు. ఇది అన్నిటికీ మల్టిపల్ ఫ్యాక్టర్స్ మ్యాటర్ అవుతూ ఉంటాయి. హార్ట్ సర్క్యులేషన్ కొరోనరీస్ అంటాము. దీంట్లో బ్లాకేజ్ వచ్చడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ అండ్ 80 to 90% ఆఫ్ ద కేసెస్ ఇట్ ఇస్ అథెరోస్క్లెరోసిస్. అథెరోస్క్లెరోసిస్ అంటే మనము కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమంటాము, అది ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద హార్ట్ వెసల్స్ అక్కడ డిపాజిట్ అయ్యే వల్ల ప్లాక్స్ డెవలప్ అయితే. డాక్టర్ ఇప్పుడు ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, వర్కౌట్స్ అంటూ చేస్తూ ఉండాలి. ఇవన్నీ పాటించినా కూడా కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. మనము జిమ్ చేస్తూ ఉంటే స్మోక్ చేస్తే అది మంచి కాదు. సో ఎవరైతే ఇప్పుడు జిమ్ చేస్తూ ఉంటే కూడా దే షుడ్ నాట్ ఓవర్ డూ ఇట్. కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్ అందరూ వేసుకున్నారు. దానివల్ల కూడా చాలా మందికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఒక న్యూస్ అయితే విన్నాం. కోవిడ్ అనే ఇన్ఫెక్షన్ ఏమొస్తుంది, కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇట్ అఫెక్ట్స్ ఎంటైర్ బాడీ. సో సిమిలర్లీ ఇట్ అఫెక్ట్స్ ఈవెన్ హార్ట్. సో హార్ట్లో కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఇట్ అఫెక్ట్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద హార్ట్. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. హార్ట్ అటాక్స్ అంటే ఒకప్పుడు పెద్ద వయసు వాళ్ళకే వస్తూ ఉండేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు కూడా వస్తుంది. మరి వారు ఉండే లైఫ్ స్టైల్ అనుకోవచ్చా, లేకపోతే తీసుకునే ఆహారంలో తేడా ఉండొచ్చా? మరి వీటి గురించి తెలియచేయడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు 9 సంవత్సరాల అనుభవం ఉన్న కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ మహేష్ గారు ఉన్నారు. మరి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఇప్పుడు చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్ అంటే ఏజ్ అంటూ లేదు. చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య వస్తుంది. అయితే వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, అయితే వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల ఈ విధంగా వస్తుందంటారా? యూజువలీ ఇది గుండెపోట అనేది గుండె సంబంధించిన వ్యాధులు యూజువల్గా ట్రెడిషనల్గా చూస్తే ఇది పెద్దవాళ్ళకి వస్తుంది. పెద్దవాళ్ళు అంటే అబోవ్ ఏజ్ 70. మనం స్టాటిస్టిక్స్ కానీ అన్నీ చూస్తే యూజువల్ ఇప్పుడు వెస్టర్న్ పాపులేషన్ చూస్తే కామన్ ఏజ్ పురుషులు 65 ఇయర్స్, స్త్రీలు 72 ఇయర్స్ ఏజ్. బట్ మన ఇండియా ఆర్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో చూస్తే ఇది ఒక డికేడ్ ముందునే వస్తుంది. అంటే 10 సంవత్సరాలకు ముందునే మనము గుండెపోటుతో ఎక్కువ బాధలు వస్తున్నాయి. ఇది ఏజు 55 ఇయర్స్ కింద తక్కువ వస్తే మేల్ ఆర్ 65 ఇయర్స్ కింద తక్కువ వస్తే స్త్రీలు ఇది మనము ప్రీమాచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అదే ఏజు 45 ఇయర్స్ కింద తక్కువ వస్తే అది యంగ్ పేషెంట్స్ విత్ హార్ట్ అటాక్ అంటాం. అది యూజువల్గా ఇది చాలా రీజన్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది. ఇప్పుడు మనం ఇది ఒకే రీజన్ అంటే కాదు, పాపులేషన్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. మనం ఇండియన్ పాపులేషన్ చూస్తే షుగర్ అనే వ్యాధులు, డయాబెటీస్ అంటాము, అది వెస్టర్న్ స్టాండర్డ్స్ కింద 3 times ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంది. అదే రకంగా ఒబేసిటీ, ఇప్పుడు మన పాపులేషన్ చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి. ఉదాహరణగా ఒబేసిటీ ఒకటి. ఎక్కువ ఒబేసిటీ అంటే ఎక్కువ వెయిట్ పెంచడము. ఇదే రకంగా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడము. అదే రకంగా ఇది ఎక్కువ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎల్డిఎల్ కానీ లైపోప్రోటీన్ ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తాయి. అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము ఇది హెరిడిటీ రావచ్చు. ఇఫ్ అడాప్ట్ న్యూ లైఫ్ స్టైల్ అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఫాలో చేసిన డయట్ ఇవన్నీ కూడా సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకుండా సిడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. డాక్టర్, ఇప్పుడు బీపీ అనుకోవచ్చు, షుగర్, హార్ట్ స్ట్రోక్కి సంబంధించి ఫ్యామిలీ జీన్స్ పరంగా వస్తుందంటారా, వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఫ్యామిలీ హిస్టరీ
అది కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. అంటే అదే ఒకటే మ్యాటర్ అంటే కాదు. ఫ్యామిలీ హిస్టరీలో వల్ల మనము రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఫాదర్ ఆర్ మదర్కు యంగ్ ఏజ్లో నేను చెప్పినట్టు ప్రిమాచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఈవెన్ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్కి సిస్టర్స్కి కూడా ఉంటే ఫాదర్ పేరెంట్స్లో కూడా ఉంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళ హెరిడిటీగా మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ డిసార్డర్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడము కూడా హెరిడిటీ రావచ్చు. బట్ అది ఒకటే ఫ్యాక్టర్ మ్యాటర్ అవుతుందంట కాదు. ఇది అన్నిటికీ మల్టిపల్ ఫ్యాక్టర్స్ మ్యాటర్ అవుతూ ఉంటాయి. మనము ఒకటి ఫ్యాక్టర్ హెరిడిటీ విత్ జీన్స్ ఒకటి ఫ్యాక్టర్ అయితే ఇఫ్ యూ ఫాలో ద బ్యాడ్ లైఫ్ స్టైల్ దట్ విల్ యాడ్ మోర్ టు ద రిస్క్ ఫ్యాక్టర్. డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది ఇలాంటి ప్రాబ్లం అంటూ? అంటే 3 years పిల్లలకి 4 years అంటే న్యూస్ విన్నాం మేము. సో హార్ట్ స్ట్రోక్ వల్ల ఈ విధంగా అవుతుందని. చిన్నపిల్లలు ఎందుకు అంత ఎఫెక్ట్ అంటూ ఉంటుంది? ఈ గుండెపోట అనడము వచ్చేది మెయిన్ రీజన్ అంటే బ్లాకేజ్. ఇప్పుడు మన హార్ట్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్ ఆర్గన్ అనమాట. ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఫ్రమ్ ద వూమ్ టిల్ టూమ్. ఇది మనం ఏమవుతుంది, మనం ఎప్పుడూ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి. మనం ఈ హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అని ఉండేది త్రూ కొరనరీస్ అంటే హార్ట్ ఆర్టరీస్ అంటాం. అవి దాంట్లో ఏమైనా బ్లాకేజ్ వస్తే హార్ట్కి మనం సప్లై అయ్యే ఆక్సిజన్ కానీ అదర్ న్యూట్రియంట్స్ సడన్గా స్టాప్ అవుతాయి. యాజ్ హార్ట్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండేవి యాక్టివ్ ఆర్గన్ కాబట్టి ఇమీడియట్లీ అదే ఎఫెక్ట్ వస్తూ ఉంటాయి. హార్ట్ సర్క్యులేషన్ కొరనరీస్ అంటాము. దీంట్లో బ్లాకేజ్ వచ్చడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ అండ్ 80 to 90% ఆఫ్ ద కేసెస్ ఇట్ ఇస్ అథెరోస్క్లెరోసిస్. అథెరోస్క్లెరోసిస్ అంటే మనము కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమంటాము, అది ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద హార్ట్ వెసల్స్ అక్కడ డిపాజిట్ అయ్యే వల్ల ప్లాక్స్ డెవలప్ అవుతాయి. ప్లాక్స్ సైజ్ పెరుగుతా పోతే బ్లాకేజెస్ పెరుగుతా పోతాయి. ఇది మెయిన్ రీజన్. ఇది అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అంటాము. ఇది కాకుండా ఇది మోస్ట్ కామన్ రీజన్. ఇది యూజువల్గా ఓల్డ్ ఏజ్ అయ్యేలాగా వస్తూ ఉంటుంది. కానీ ఇది కాకుండా చాలా వేరే రీజన్స్ ఉంటాయి. ఇవి అన్ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ అంటాం. లైక్ స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం. స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటే మనం కొరోనరీ ఆర్టరీస్ అంటే ఈ బ్లడ్ వెసల్స్ ఏముంటాయి హార్ట్కి సప్లై చేసేది, అవి లేయర్స్ మెయింటైన్ ఉంటాయి. ఇన్నర్ లేయర్ మనం ఎండోథీలియం అంటాం, అది స్మూత్గా మెయింటైన్ ఉండాలి. దాంట్లో ఏమైనా డిస్రప్షన్ వస్తే అది లేయర్స్ స్ప్లిట్ అయితే అక్కడ క్లాట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది యంగ్ ఏజ్ వల్ల వితౌట్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి. ఇంకోటి కొరనరీ స్పాజమ్ అంటాం. కొరనరీ స్పాజమ్ అంటే కొరనరీ అంటే బ్లడ్ వెసల్స్ బ్లాకేజ్ ఉండకపోకుండా సడన్గా ముగిసిపోతుంది. అది ఒకటి రీజన్. అది ఇంకా రీజన్ యంగ్ వాళ్ళంటే మీరు చెప్పినట్టు చాలా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే ఏమైనా కంజనైటల్ అనామలీస్ ఉండొచ్చు. కొరోనరీ అనామలీస్ అంటే మనం హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ఏముంటాయి అవి అనామలస్గా నార్మల్ కాకుండా వేరే కోర్స్ ఫాలో చేస్తూ ఉంటే అప్పుడు కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరికి ఏముంటుంది, ఇది బ్లడ్ గడ్డగట్టడం అంటే క్లాట్స్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా ఛాన్స్ ఉందండి హార్ట్ స్ట్రోక్ రావడానికి వచ్చే ఇవన్నీ ఛాన్సెస్. బట్ మోస్ట్ కామన్ ఈజ్ అథెరోస్క్లెరోసిస్. ఇవన్నీ మనం కలిపి అరౌండ్ 10 to 20% మాత్రం కాంట్రిబ్యూట్ చేస్తాయి. బట్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ అథెరోస్క్లెరోసిస్. బట్ అథెరోస్క్లెరోసిస్కి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి అథెరోస్క్లెరోసిస్ వల్ల వచ్చేది కామన్, బట్ అదికి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. లైక్ ఒబేసిటీ, ఇంక్రీజ్ స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్. మనము లైఫ్ స్టైల్ స్మోకింగ్ కానీ వేపింగ్, ఇప్పుడు యంగ్ అడల్ట్స్లో వేపింగ్ అంటారు స్టార్ట్ అయింది. వేపింగ్ కూడా ఇది అందరూ అనుకుంటారు, ఇది ఒక మిత్ ఏముందంటే వేపింగ్ ఈజ్ సేఫర్ ఆప్షన్ దెన్ స్మోకింగ్ అంటారు. అట్లా లేదు. వేపింగ్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్లీ ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్. అది ఒకటి. దానివల్ల ఇంకోటి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇంక్రీజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్. మనము ఇంతకు ముందు చెప్పినట్టు డయాబెటీస్ ఇండియన్ పాపులేషన్లో 3 times ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంది కంపేర్డ్ టు ద వెస్టర్న్ కాకేజియన్స్. సో దానివల్ల ఇంక్రీజ్ డయాబెటీస్ యంగ్ ఏజ్లో మనం ఎక్కువ పాపులేషన్ డయాబెటీస్ వల్ల సఫర్ అవుతున్నారు. దాంతో పాటు ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ సిడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అందరూ ఒబేస్ అయిపోతున్నారు. సో ఒబేసిటీ ఈజ్ వన్ అడిషనల్ రిస్క్. అండ్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కు అందరికీ స్ట్రెస్, స్లీప్ డిప్రివేషన్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. స్ట్రెస్ అండ్ స్లీప్ డిప్రివేషన్ దే ఆర్ ఆల్
లైక్ వెరీ బ్యాడ్, దే ట్రిగర్ అ విషియస్ సైకిల్. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఇంకా పెరుగుతా పోతాయి. ఎవరికి స్ట్రెస్ ఉంటుంది వాళ్ళు ఒబీస్ అయితే పోతారు. వాళ్ళు ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ ఈవెన్ కొలెస్ట్రాల్, డిస్లిపిడేమియా, ఇది అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతా పోతాయి. సో స్ట్రెస్ అండ్ స్లీప్ ఆర్ nowadays increasing and they are contributing more to the existing problems. డాక్టర్, ఇప్పుడు ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, వర్కౌట్స్ అంటూ చేస్తూ ఉండాలి. ఇవన్నీ పాటించినా కూడా కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. లైక్ చెప్పాలంటే సెలబ్రిటీస్ మొన్న ఈ మధ్య చూసుకున్నట్లయితే వాళ్ళు మనకన్నా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, వర్కౌట్ చేస్తూ ఉంటారు టైం టు టైం, కానీ వాళ్ళకి ఎందుకు అలా ఎఫెక్ట్ అయిందంటారు? ఇదైతే ఇది హెల్త్ వర్కౌట్, ఇది హెల్తీ జిమ్ గోయింగ్, ఇది అన్నీ డెఫినెట్లీ బెనిఫిషియల్. రెసిడెంటరీ ఉండగిన ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ బెనిఫిషియల్. మనం గైడ్ లైన్స్ చూస్తే ఎవరైతే ఏ పర్సన్ అయితే మినిమం 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ చేయాల్సింది. ఇట్ ఈస్ ఇన్ 1 week. దట్ ఈస్ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ పర్ డే ఫర్ అట్లీస్ట్ 5 days ఇన్ అ వీక్. అది చేస్తూ ఉంటే దట్ ఈస్ బెనిఫిషియల్. ఇది వర్కౌట్ అయితే ఏదైతే మనము మోడరేషన్లు చేస్తూ ఉండాలి. ఏదైతే ఓవర్ డూ, ఇఫ్ ట్రై టు ఓవర్ డూ, అది కూడా మంచి కాదు. మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది, ఒక కంప్లసెన్సీ వస్తుంది. మనం జిమ్ చేస్తున్నాము, వీఆర్ డూయింగ్ ఆల్ వర్కౌట్, వీ కెన్ డూ అదర్ థింగ్స్. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ ఆల్సో ఫాలో ఆల్ అదర్ హెల్దీ లైఫ్ స్టైల్స్. మనము జిమ్ చేస్తూ ఉంటే స్మోక్ చేస్తే అది మంచి కాదు. అండ్ ఆల్సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇప్పుడు మనం సో మెనీ ఫిట్నెస్ ఫ్రీక్స్ వీఆర్ గోయింగ్ టు జిమ్, దే టేక్ లాట్ ఆఫ్ సప్లిమెంట్స్, సమ్ టైమ్ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్, ఇవి ఎనర్జీ డ్రింక్స్, ఇవన్నీ దే ఆల్ యాడ్ టు ద బ్యాడ్ కండిషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సమ్టైమ్స్ they will have underlying coronary artery disease which is due to their obesity or their heredity condition like dyslipidemia. They might be having underlying coronary artery, they might go unnoticed. So ఎవరైతే ఇప్పుడు జిమ్ చేస్తూ ఉంటే కూడా దే షుడ్ నాట్ ఓవర్ డూ ఇట్. అండ్ బిఫోర్ దే జాయిన్, ఇప్పుడు స్టార్ట్ చేయకముందు ఫస్ట్ ఒకసారి వర్కప్ చేసుకుని, కార్డియాక్ చెకప్ చేసుకుని, ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి ఫిట్ అండ్ ఫైన్, దెన్ దే కెన్ స్టార్ట్ దేర్ రొటీన్. మళ్ళీ ఇవి అన్ని సప్లిమెంట్స్ ఇవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే బెటర్. సమ్టైమ్స్ దే ఈవెన్ యూజ్ అనబోలిక్ స్టెరాయిడ్స్. ఈ అనబోలిక్ స్టెరాయిడ్స్ కూడా దే అగ్రివేట్ దిస్ డిస్లైపిడెమియా, బ్యాడ్ కొలెస్ట్రాల్ లైక్ ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. దే ఆల్సో డైరెక్ట్లీ ఇరిటేట్ ద హార్ట్ ఇన్నర్ లైనింగ్, దట్ ఈస్ స్మూత్ ఇన్నర్ లైనింగ్ కాల్డ్ ఎండోథీలియం. దే కాజ్ ఇన్ఫ్లమేషన్, దట్ ఈస్ వాపి వస్తుంది అక్కడ. సో దట్ అది వల్ల ఏమవుతుంది, అక్కడ క్లాట్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దే టెన్ టు డెవలప్ ద టెండెన్సీ టు డెవలప్ దట్ క్లాట్స్. సో అది అండర్లయింగ్ కార్డియాక్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. మనం ఇది హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అంటే కార్డియాక్ హార్ట్ ఎంఐ అంట కాదు, గుండెపోట అంట, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు దట్. గుండెపోట ఒకటి మేజర్ కాజ్ ఫర్ కార్డియాక్ అరెస్ట్. సో ఇవి అన్ని జిమ్ గోర్స్ ఆర్ ఫిట్నెస్లో ఏం కార్డియాక్ అరెస్ట్ మనం చూస్తూ ఉంటాము, అది ఒకటి గుండె కార్డియాక్ అరెస్ట్ అనమాట అది. ఓకే అండి. So we have to actually find out if they have actually what is the problem. So before they start workup or going to gym, అది ఒక రొటీన్గా ఒక కార్డియాక్ చెకప్ చేసుకుంటే మంచి. డాక్టర్, ఇప్పుడు నాకు డౌట్, చాలా మందికి కూడా కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్ అందరూ వేసుకున్నారు, దానివల్ల కూడా చాలా మందికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఒక న్యూస్ అయితే విన్నాం. నిజంగా మెడిసిన్ వల్ల వచ్చిందంట సార్? కోవిడ్ అనే ఇన్ఫెక్షన్ ఏమొస్తుంది, కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇట్ అఫెక్ట్స్ ఎంటైర్ బాడీ. సో సిమిలర్లీ ఇట్ అఫెక్ట్స్ ఈవెన్ హార్ట్. సో హార్ట్లో కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఇట్ అఫెక్ట్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద హార్ట్. సో సిమిలర్లీ ఇట్ అఫెక్ట్స్ ద వెసల్స్, దట్ ఈస్ కాల్డ్ కొరోనరీస్ ఆర్ బ్లడ్ వెసల్స్ సప్లయింగ్ ద హార్ట్. కోవిడ్లో ఒకటి ఇది అంటే ఫ్యాక్టర్ అంటే ఇట్ కాజెస్ ద బ్లడ్ స్టిక్కీ, బ్లడ్ క్లాట్స్ అంటే గడ్డ కట్టడం ఏం టెండెన్సీ ఉంటుంది, అది పెరుగుతుంది కోవిడ్లో ఒకటి. ఇంకోటి ఇది ఇన్ఫెక్షన్ కూడా చేస్తుంది. హార్ట్లో ఏం బ్లడ్ వెసల్స్ ఉంటాయి, దాంట్లో వాపి వస్తాయి, ఇన్నర్ లయింగ్ ఎండోథీలియం అంటాం, దాంట్లో వాపి వచ్చేసాక అక్కడ బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది, బ్లడ్ బికమ్ స్టిక్కీ, దాన్ని డెఫినెట్గా ఇది గుండెపోట వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అది ఒకటే రీజన్ అంటే అక్యూజ్ చేయలేం. ఇది అన్నీ మనం అట్లా చూస్తే కోవిడ్ అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి సఫర్డ్ ఫ్రమ్ కోవిడ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ ఫార్మ్, బట్ ఎవ్రీబడి డింట్ గెట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఇది ఎవరికి వస్తుంది అంటే అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, వేరే అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ.
లైక్ వన్ హూ ఈజ్ స్మోకర్, వాళ్ళు గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువ, బికాస్ దట్ అగ్రివేట్స్ ద ప్రాబ్లం. స్మోకింగ్ వల్ల ఒబేసి ఉండే వాళ్ళకు, అండర్లయింగ్ ప్రాబ్లం లైక్ షుగర్ ఉండే వాళ్ళకి, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ చూస్తే వాళ్ళకు ఇది కోవిడ్, ఈ కరోనరీ ప్రాబ్లమ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. సో కోవిడ్ ఒకటే కల్పిట్ అనడానికి అది కూడా ఒకటి రీజన్. అయి ఉండొచ్చు. సిమిలర్లీ వ్యాక్సిన్ కూడా ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ సేమ్ వైరస్, సో దట్ కెన్ హ్యావ్ సిమిలర్ ఎఫెక్ట్స్ బట్ టు లెసర్ ఎక్స్టెంట్. డాక్టర్, ఇప్పుడు చాలా వరకు హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. అది వచ్చే ప్రాసెస్ అంటూ ఏంటండి? ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు సడన్గా డెడ్ అయిపోతారు. సో అందులో కూడా స్టేజెస్ అంటూ ఉన్నాయా? ఈ గుండెపోటు అనేది వచ్చేది ఎప్పుడు అవుతుంది అంటే, మెయిన్ రీజన్ గుండెపోటు వచ్చడానికి బ్లడ్ సప్లై టు ద హార్ట్, అంటే హార్ట్కి సప్లై చేసే కొరోనరీస్ అంటే బ్లడ్ వెసల్స్ ఏముంటాయి, దాంట్లో బ్లాకేజ్ వచ్చడం. సో నేను ఇందాక ముందు చెప్పినట్టు మెయిన్ రీజన్ ఇది బ్లాకేజ్ వచ్చడానికి ఫస్ట్ అంతే అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్. వాట్ ఈజ్ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అంటే, మనం ఇది ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది యూజువల్గా అబోవ్ ఏజ్ ఆఫ్ 20, బట్ మేనిఫెస్ట్ అయ్యేది అబోవ్ ఏజ్ ఆఫ్ 45. యాక్చువల్గా మనము బై హిస్టరీ ఫర్ సైన్స్లో చూస్తే ఇది ప్రొసెస్ డిపాజిషన్, ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి బ్లడ్ వెసల్స్లో ఇది అట్ ద ఏజ్ ఆఫ్ 2 years కూడా కనిపించింది. సో అంటే చిన్న ఏజ్ నుంచి ఇది ప్రొసెస్ స్టార్ట్ అవుతుంది, బట్ కామన్లీ అబౌవ్ 20 years ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది మోస్ట్ కామన్ కాదు అథెరోస్క్లెరోసిస్. ఏమవుతుంది, ఈ కొలెస్ట్రాల్ అనే పదార్థము, బ్యాడ్ కొలెస్ట్రాల్ స్టార్ట్ డిపాజిటింగ్ ఇన్సైడ్ ద బ్లడ్ వెసల్ ఇన్నర్ లైనింగ్. యాజ్ లాంగ్ యాజ్ అది ఇన్నర్ లైనింగ్ స్మూత్గా ఉంటుంది, బ్లడ్ ఫ్లో కూడా స్మూత్గా ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ కూడా పెరుగుతా పోతే సైజ్ ఆఫ్ దట్ ప్లాక్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. ఆ సైజ్ పెరుగుతా పోతే బ్లాకేజ్ కూడా పెరుగుతా పోతుంది. సడన్లీ ఒక టైం ఏమవుతుంది, ప్లాక్ ఏముంటుంది, ఇట్ గివ్స్ అవే బికాస్ ఆఫ్ ఇరోజన్, ప్లాక్ ఇరోజన్ అనుకోవచ్చు, ప్లాక్ రప్చర్ ఆర్ డిస్రప్షన్ అనుకోవచ్చు. సడన్గా ప్లాక్ ఏమవుతుంది, డిస్రప్ట్ అవుతుంది. సో అండర్లయింగ్ మెటీరియల్స్ ఆర్ ఎక్స్పోజ్ టు బ్లడ్, హ్యూమన్ బ్లడ్. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, బాడీ ట్రైస్ టు ప్యాచ్ ఇట్ అప్, ఫార్మింగ్ అ క్లాట్. ఆ క్లాట్ వెన్ అది పెరుగుతా పోతే సైజ్ ఆఫ్ ద క్లాట్ వెన్ ఇట్ రీచెస్ సైజ్ ఇనఫ్ టు బ్లాక్ దట్ వెసల్, బ్లడ్ సప్లై చేసే రక్తాలది సైజ్ క్లోజ్ అయిపోతే అప్పుడు బ్లడ్ సంపూర్ణంగా ఆగిపోతుంది. సో అప్పుడు గుండెపోటు వచ్చినట్టు. ద స్టేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్. దట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ద పేషెంట్ స్టార్ట్స్ హ్యావింగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, విత్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ process of plaque formation increases. With more risk factors it is more faster. Okay. So that is called malignant atherosclerosis. When they have more severe atherosclerosis, even younger age we have seen the young age వాళ్ళు ఇప్పుడు they have hereditary cholesterol, hypercholesterolemia, familial hypercholesterolemia, వాళ్ళు ఇది కొలెస్ట్రాల్ డెపోజిషన్ ఇది ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఈ క్లాట్ ఫార్మేషన్ ఇది ఇవన్నీ వెన్ దట్ ప్లాక్ రప్చర్స్ దెన్ ద క్లాట్ ఫార్మ్స్. ఇది ఐరానికల్ ఏమంటే, ఇది ప్లాక్ చిన్న ఉంటే కూడా ఒక్కొక్కసారి రప్చర్ అవ్వచ్చు. అంటే సో మెనీ టైమ్స్ ఎంజియోగ్రఫీ చెప్పించుకుంటారు గుండెపోటు వచ్చినప్పుడు. వాట్ వీ సీ ఈస్ దెర్ ఇస్ నో ప్లాక్ ఆర్ దెర్ ఇస్ అ మైల్డ్ ప్లాక్. అంటే వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, ప్లాక్ రప్చర్ అయ్యి క్లాట్ కూడా ఫామ్ అయింది, బట్ ఏమైంది అది క్లియర్ అయింది. ఓకే, బట్ ఏమంటే ఇది నాట్ అ సిగ్నిఫికెంట్ సివియర్ బ్లాకేజ్ కాదు. ద ప్లాక్ మైట్ బి స్మాల్ బట్ ఇట్ మైట్ లీడ్ టు మేజర్ అటాక్. అదర్ రీజన్స్ ఇందాక మీరు చెప్పినట్టు స్పాంటేనియస్ కొరోనరీ డిసెక్షన్ అంటే వితౌట్ బ్లాకేజెస్, వితౌట్ దిస్ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ సమ్ టైమ్స్ దేర్ క్యాన్ బి డిస్రప్షన్ ఆఫ్ ద ఎండోథీలియల్ లైనింగ్ దట్ లీడ్స్ టు స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ఇన్నర్ లైనింగ్ అండ్ దట్ అది క్లాట్స్ ఫామ్ అవుతుంది. ఒకసారి కొరోనరీ స్పాజమ్ అంటాం. నార్మల్ ఉండే కొరోనరీలో సడన్గా ముగిచిపోవడం ఇది ఒకటి. కొందరికి ఎట్లా అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, గుణం ఎక్కువ అంటాం కదా. సో అది హైపర్ కోయాగులేటివ్ స్టేట్ ఆర్ థ్రోంబోఫిలిక్ స్టేట్ అంటాం. సో వాళ్ళకి ఏమైతే జస్ట్ కొన్ని హెరిడిటీ ఫ్యాక్టర్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి. ఓకే, దానివల్ల వాళ్ళు టెండెన్సీ టు ఫార్మ్ క్లాట్ అండ్ డెవలపింగ్ కొరోనరీ బ్లాకేజ్ వల్ల గుండెపోటు వస్తుంది. అది కూడా ఒకటి. కొన్ని రేర్ కాజెస్ అంటే క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, ఆటోఇమ్యూన్ డిసీజ్ లైక్ SLE, ఇవన్నీ కూడా ఒకసారి రీజన్ కావచ్చు. డాక్టర్, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ బ్రెయిన్ డెడ్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క ఆర్గన్ వేరే పేషెంట్స్కి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయా?
అంటే కొంత జీన్స్ అంటూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా? సో హార్ట్ పేషెంట్స్కి అయితే డెఫినెట్గా వాళ్ళు హెరిడిటీగా వచ్చింది కాబట్టి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత అంటున్నారా? ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇఫ్ ద హార్ట్ పేషెంట్ హెస్ సఫర్డ్ మేజర్ హార్ట్ అటాక్, వాళ్ళు హార్ట్ చాలా వీక్ అయిపోయింది, వాళ్ళు వీ అడ్వైజ్ దెమ్ ఫర్ ఇఫ్ పేషెంట్ ఈజ్ యంగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాం. వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు వేరే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ అంటే కొలెస్ట్రాల్ ఏముంటుంది, అది కూడా హెరిడిటీ నుంచి రావచ్చు. వాళ్ళది స్ట్రెస్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా డయాబెటిక్ స్టేటస్ ఉంటుంది, అది కూడా వాళ్ళతో కంటిన్యూ అవుతుంది. సో దే హ్యావ్ టు టేక్ ఈక్వల్లీ గుడ్ కేర్. ఇది వేరే హార్ట్ మార్చుకున్నారంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం చేంజ్ కావు. రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి కానీ ఇట్ ఈస్ న్యూస్ బిగినింగ్. జస్ట్ బికాజ్ he has got a new heart, he has to again but strictly follow the new healthy lifestyles. అంటే ఆ పేషెంట్ జీన్స్ వేరు, ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ పేషెంట్ జీన్స్ అంటూ వేరు, ఎలా సెట్ అయ్యింది సార్ అసలు చెప్పాలంటే? అది మ్యాచింగ్ ఉంటుంది మేడం, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ హెచ్ఎల్ఏ టైప్ మ్యాచింగ్ ఇవన్నీ చేసిన తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. ఇమ్యూనో సప్రెషన్ అవన్నీ మెడికేషన్ ఉంటుంది. అంటే బాడీ ట్రైస్ టు రిజెక్ట్ న్యూ హార్ట్, వేరే వాళ్ళది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటే అది బాడీ ట్రై టు రిజెక్ట్, బట్ దట్ ఈస్ సప్రెస్ బై సమ్ మెడికేషన్స్ కాల్డ్ స్టెరాయిడ్స్ ఆర్ ఇమ్యూనో సప్రెసింగ్ ఏజెంట్స్. దానివల్ల బాడీ యాక్సెప్ట్ అవుతుంది. బట్ ప్రాబ్లం అంటే అది కాదు, మనం హార్ట్ కొత్త హార్ట్ ఏమో వచ్చింది, బట్ దట్ ఆల్సో ఈజ్ ససెప్టిబుల్ టు ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్ వాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. లైక్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవి వాట్ ఎవర్ మెడికేషన్స్ దే ఆర్ రిసీవింగ్ ఫర్ immunosuppression, those can also cause certain risk factors like abnormal effects. వాళ్ళ ఒబేసిటీ ఉంటే all the risk factors, so hypertension, blood pressure వల్ల రిజెక్షన్, ఇవి అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫాలో డయట్. మెయిన్ ఈజ్ డయట్. దే హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్ డయట్ అంటే ఆయిలీ ఫుడ్ తగ్గించుకోవడము, షుగర్ ఉండే వాళ్ళ పేషెంట్ షుగర్ అవాయిడ్ చేయడము, స్వీట్స్ ఇన్ జనరల్, ఇవన్నీ దే హ్యావ్ టు ఫాలో. డాక్టర్, ఇప్పుడు మనం హెల్త్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి డేస్ కూడా మనకి సరిపోవు కాబట్టి మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని తెలుసుకుందాం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి డాక్టర్ గారి మాటల్లో, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు లైఫ్ స్టైల్ అంటూ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అసలు తీసుకున్న ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ గారు చాలా చక్కగా క్లియర్గా చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.